కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అన్నది అందరికీ ఎంతో అద్భుతమైన విషయం. సెలబ్రిటీలైతే ఎప్పటికప్పుడు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రముఖంగా సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయితే మాత్రం ఆ మొక్కును వెంటనే చెల్లిస్తారు. అందులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరు. సక్సెస్ అయిన సంతోషంలో చాలామంది సెలబ్రిటీలు చేసే పని. మాలీవుడ్ నుంచి తప్ప మిగతా అన్ని పరిశ్రమల హీరోలు శ్రీవారిని తప్పక దర్శించుకుంటారు. శ్రీవారు తర్వాత విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడం చాలామందికి అలవాటు. బాలకృష్ణకు అప్పన్న స్వామి అంటే ఓ సెంటిమెంట్. తన సినిమా రిలీజ్కు ముందే అప్పన్న స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అనుకున్నట్లుగానే ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇదే తరహాలో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బ్యాక్కొటేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్కొటేషన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. పవన్ డేట్లు ఇవ్వకపోవడంతో ఎక్కడ షూటింగ్ అక్కడ నిలిచిపోయింది. ఇటీవలే మళ్లీ డేట్లు ఇచ్చారు. దీంతో హరీష్ శంకర్ సినిమా విజయవంతంగా పూర్తి చేయాలని శ్రీవారిని కోరుకున్నారు. ఇది సాధారణ యాత్ర కాదు, భక్తితో కూడిన మాస్ యాత్ర. ఎందుకంటే ఈసారి ఆయన దర్శకత్వం వహించబోయేది తన దేవుడు పవర్ స్టార్ని అంటూ సోషల్ మీడియా పోస్టులు వైరల్గా మారాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ వరుస ఫ్లాప్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఆయనకు హిట్ తప్పనిసరి. దీంతో అతడి ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే